ఈరోజు బైబిల్ ధ్యానము. మరుగయున్న దీవెన. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మత్తయి సువార్త 14:26. నడి సముద్రమునందు నిరాశతో నిండి కలవరపడుచున్న శిష్యులకు సహాయము చేయవలనని ప్రభువైన యేసు వారి యుద్ధకు వెళ్ళుట అనున్నది ప్రభువు వారి ఎడల చూపిన కరుణా వాత్సల్యమై ఉన్నది. ప్రభువు వారి యుద్ధకు వచ్చేదరని సహాయము చేయుదురని వారెంత మాత్రము ఎదురు చూడలేదు. మన ఆత్మీయ జీవితమునందు మనం ఎంత మాత్రము ఎదురు చూడని సందర్భములలో మన సహాయము నిమిత్తము ప్రభువు వచ్చెదరు. యేసు తమను సమీపించుట చూచిన శిష్యులు ఆనందించుటకు బదులుగా వారికేదో అపాయము సంభవించుచున్నదని అపోహపడి భయముతో కేకలు వేసిరి. నేడును దేవుని బిడ్డలనేకులు ఇదే స్థితిలో కనిపించుచున్నారు. వారు సంధించు అగ్ని శోధనలో వారికి సహాయము సమీపించినప్పుడు దానిని వివేచింపలేని వారై భీతితో కేకలు వేయుచున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ మనోనేత్రము వెలిగింపబడిన ఎడల నీ సమస్యలకు ఇబ్బందులకు కారణముగా ఉన్న పలు కార్యములు నిజముగా మరుగయున్న దీవెనలని నీ వెరుగుట నీకు ఆదరణ నిచ్చుట మాత్రమే కాక ఇక మీదట వాటిని అభినందించు వ్యక్తిగా నిన్ను మార్చును. భయముతో కేకలు వేయుటకు బదులుగా సంతోషముతో ఆర్భాటించెదవు. మనము ప్రతి కార్యమును దేవుని కుమారుని యొక్క విశ్వాసము ద్వారా చూచుటకు ప్రభువే మన ఆత్మీయ నేత్రములు తెరచును గాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి.